హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నోహితస్ వెల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఏంటంటే సేమియా బిర్యానీ అన్నమాట. ఈ రెసిపీ లంచ్ బాక్స్‌లోకైనా లేదా మనకి అప్పటికప్పుడే తినాలనిపించినా చాలా ఈజీగా అండ్ చాలా క్విక్‌గా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీకు ఈ రెసిపీని ఇప్పుడే తెలిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్రెడీ తెలిసుంటే ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ సేమియాని యాడ్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీ అనేది ఒక 4 మెంబర్స్‌కి సరిపోతుంది. లేదు 2 మెంబర్స్‌కి చేసుకోవాలంటే మాత్రం ఒక 1 గ్లాస్ అయితే కరెక్ట్‌గా క్వాంటిటీ సరిపోతుంది. ఇక్కడ నేను ఏ గ్లాస్‌తో అయితే ఈ సేమియాని తీసుకుంటున్నానో అదే గ్లాస్‌తో నేను వాటర్‌ని కూడా యాడ్ చేస్తాను. ఈ సేమియా అనేది హై ఫ్లేమ్‌లో కాకుండా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుంటూ కలుపుతా ఉండాలి. లేకపోతే ఇవి మాడిపోతాయన్నమాట. రోస్టెడ్ సేమియా కూడా బయట మార్కెట్‌లో దొరుకుతుంది. అవైతే ఈ ప్రాసెస్ అనేది ఇంకా క్విక్‌గా అయిపోతుంది. అవి ఒక 2-3 మినిట్స్ వేపితే చాలు. బట్ ఇవి అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు మనం కలుపుతా ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక నేను ఈ సేమియాని సెపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీరు లేదంటే ఆయిల్‌తోనన్నా ఈ సేమియా బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నేను ఆయిల్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ హోల్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇవి 2 మెంబర్స్ క్వాంటిటీకి అయితే కొంచెం మసాలాని తగ్గించి మీరు తీసుకోండి. ఈ మసాలా మొత్తం ఆయిల్‌లో ఫ్రై అయ్యే వరకు ఉంచి తర్వాత హాఫ్ కప్ పుదీనాని ఇందులో యాడ్ చేసింది. పుదీనా కూడా మొత్తం అంతా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి. ఇంకో 1 కప్ చాప్ చేసిన ఆనియన్స్‌ని తీసుకుంటున్నాను. ఒక 2 మిర్చిని యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో మంటని అడ్జస్ట్ చేస్తూ మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. సో, ఇంకో 1 టేబుల్ స్పూన్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే జరిగేలా చూడండి. ఇప్పుడు ఇంకో 1 కప్ టొమాటోని యాడ్ చేస్తున్నాను. చిన్న సైజ్‌గా టొమాటో కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. సో, వీలైనంత చిన్నగా ఈ టొమాటో పీసెస్‌ని కట్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. ఏ గ్లాస్‌తో అయితే మనం సేమియాస్‌ని తీసుకున్నామో అదే గ్లాస్‌తో వాటర్‌ని కూడా యాడ్ చేయాలి. సో, నేను 2 గ్లాసెస్ సేమియాని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఫుల్‌గా 2 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇది ఎసరొచ్చేలాగా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. సో, ఎసరు బాగా మరిగిన తర్వాత ఇందులోకి సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్‌కి తగ్గట్టు. సో, సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఏదైతే మనం సేమియాని పక్కన పెట్టుకున్నామో ఆ సేమియాని కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి ఈ వాటర్‌లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కలిపిన వెంటనే మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేస్తూ ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ మూత తీసి మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ మసాలా అంతా ఒక దగ్గరే ఉండకుండా ఈవెన్‌గా మొత్తం అంతా ఈ బిర్యానీకి స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్‌గా మనం కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్మెల్ అనేది చాలా అరోమాటిక్‌గా ఉంటుంది. ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో, ఫైనల్‌గా ఇందులోకి సర్వ్ చేసుకునే ముందు ఒక హాఫ్ లెమన్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. లెమన్ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. ఇంకొకసారి మూత పెట్టేసుకొని 5-7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి ఉంచండి. అంతే. తర్వాత ఇలాగ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా, చాలా క్విక్ రెసిపీని ఈరోజు నేను మీకు చూపించాను కదా! సో, ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి
ఎలా వచ్చిందా అన్నది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ ఈ రెసిపీని మీరు ఇంతకుముందు ట్రై చేసేటట్టయితే ఖచ్చితంగా టేస్ట్ ఎలా వస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.